అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు? ఈరోజు నేను చెప్పబోయే మాట ఏంటంటే, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు, యూత్ వరకు చాలా పాడైపోతున్నారండి. మీ పిల్లలు స్కూల్ నుంచి కాలేజీల దాకా వెళ్ళేటప్పుడు వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు, తల్లిదండ్రులు ఒక్కసారి వాళ్ళు మీరు పరీక్ష పెట్టండి. ఒకసారి వాళ్ళు స్కూల్కి వెళ్ళి వచ్చినప్పుడు వాళ్ళ స్కూల్లో ఏం చెప్పారు, ఏం మాట్లాడారు టీచరు, మేడం గారు ఏం మాట్లాడారు అని అడగండి తప్ప, పిల్లలు స్కూల్ నుంచి రాగానే సెల్ ఫోన్లు ఇచ్చడం, ఆ తర్వాత వాళ్ళ ఇష్టతరంగా వాళ్ళు వదిలేయడం అలాంటి చిన్నపిల్లలు చేయకండి. అలా కాలేజీలో అమ్మాయిలు కూడా ఈరోజు కాలేజీకి వెళ్ళావా, ఏం చెప్పారు అని ఈ కాలేజ్ నుంచి ఇంటికి రాగానే అడగండి. అంతే తప్ప వాళ్ళు కాలేజీలకు వెళ్తున్నారో లేకపోతే ఇంకెక్కడికి వెళ్తున్నారో, ఈ చిన్నపిల్లలు స్కూల్కి వెళ్తున్నారో ఇంకెక్కడికి వెళ్తున్నారో అనేది అర్థం కావట్లేదు. ఏమవుతుందంటే ఇప్పుడు మన ఇంట్లో ఏం చెప్పి వెళ్ళిపోతున్నారంటే వాళ్ళు మేము స్కూల్కి వెళ్తున్నామా అని చెప్పి వెళ్ళిపోతున్నారు, కాలేజీకి వెళ్తున్నామా అని చెప్పి వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోయి చెడు స్నేహాలు పట్టి స్నేహితులతో కూడి డ్రగ్స్ అని మందని అలవాట్లు యూత్ పాడైపోతుంది. ఈ అమ్మాయిలు సినిమాలని క్లబ్లని అవన్నీ ఈ అమ్మాయిలు పాడైపోతున్నారు. చివరిగా తల్లిదండ్రులకి తెలిసే టైంకి వాళ్ళ ప్రాణాలే కోల్పోతున్నారు. చివరిగా ఈ చంటి బిడ్డ స్కూల్కి వెళ్ళే పిల్లలు ఏమవుతున్నారంటే చివరిగా తల్లిదండ్రులు తెలుసుకుందాము అనే టైంకి వాళ్ళు లేనిపోయిన హత్యా ప్రయత్నానికి గురైపోతున్నారు. ఒక్కసారి మీ పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు అని ఒక్కసారి తల్లిదండ్రులు వాళ్ళ మీద శ్రద్ధ చూపించండి. ఈ సెల్ ఫోన్లు వచ్చిన కాంచి పిల్లలు రాగానే సెల్ ఫోన్లు ఇచ్చడం, మమ్మీ కాలేజీకి వెళ్తే మాకు సెల్ ఫోన్ కావాలని సెల్ ఫోన్ కొనిచ్చడం చేసి పిల్లల్ని తల్లిదండ్రులుగా మనమే పాడు చేస్తున్నాం కనుక ఒక్కసారి పిల్లలు ఇష్టతరంగా ఉంచడం తప్పని నేను అన్నాను. కానీ వాళ్ళు ఎంతవరకు ఇష్టతరంగా ఉంటున్నారు, ఎంతవరకు మన ఇచ్చిన ఫ్రీడంలో వాళ్ళు అద్దు దాటకుండా ఉంటున్నారు అని ఆలోచించుకొని వాళ్ళు ముందుకు వెళ్ళటానికి వాళ్ళ పట్ల తల్లిదండ్రులుగా మనం కూడా శ్రద్ధ వహించినందుకు నేను అందుకని ఈ చిన్న వీడియో తీస్తున్నానండి.